పానుగంటి లక్ష్మీ నరసింహారావు ఫిబ్రవరి 11, 1865 జనవరి 1, 1940 తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం, కవిశేఖరుడా, నీ అభినవ కాళిదాసు అని, ఆంధ్ర అడిసన్ అని, ఆంధ్ర షేక్స్పియర్ అని బిరుదులతో అభినందించింది. రచయితగా పేరుపడిన నరసింహరావు రక్తాక్షి సంవత్సరం మాఘ బహుళ పాడ్యమి నాడు అనగా 1865 నవంబర్ 2న రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వెంకటరమణయ్య. తండ్రి రాజమండ్రిలో పేరు పొందిన ఆయుర్వేద వైద్యులు. వీరు 1884లో మెట్రిక్యులేషన్, 1886లో ఇంటర్, 1888లో B.A. పరీక్షలలో ఉత్తీర్ణులైనారు. తరువాత పెద్దాపురం హైస్కూలులో మొదటి అసిస్టెంటుగా ఉద్యోగం చేశారు. రచనలు: పానుగంటి కింది గ్రంథాలను రచించాడు: సారంగధర చరిత్ర, వృద్ధ వివాహము, రాధాకృష్ణ, నర్మదా పురుకుత్సియము, సరస్వతి, దుష్టప్రధాని, ఆనందనాథ, కళ్యాణరాఘవము, కంఠాభరణము, విజయరాఘవము, కోకిల, విప్రనారాయణ చరిత్ర, విచిత్ర సమావేశము, విచిత్ర మరణము, బుద్ధబోధసుధ, వీరమతి, పూర్ణిమ, ప్రచండ చాణక్యము ఇత్యాది నాటకములు. హాస్యవల్లరి, పతనము, మంజువాణి, జగన్నాథమూర్తి, మోసము, జలజ, సాక్షి 6 భాగములు. రచనాశైలి: పానుగంటి పంతులు శబ్దవైచిత్రవలచిన కవి. ఆంధ్ర వచనరచనలో వీరొక క్రొత్తదారి త్రొక్కిరి. కందుకూరి వీరేశలింగము పంతులుగారు గద్యతిక్కనయేగాని ఆ విషయము వేరు. చిలకమర్తికవి పెద్దనవల రచయితేగాని అదీను వేరే. పానుగంటివారి రచన మరియొక విలక్షణమైనది. వీరు వ్యావహారికమునకు దగ్గరగనుండు గ్రాంథికము వ్రాయుదురు. ప్రతిపదము పరిహాసగర్భితము, ఆక్షేపణ భరితము. చెప్పినదే మార్చి మార్చి భంగ్యంతరముగా జెప్పుట వీరి రచనలో గ్రత్తదనము. చదివిన కొలదిని జదువుటకుత్సాహము పుట్టించు రచనమే రచనము. అది పానుగంటి కవి సొమ్ము. విషయము గప్పిపుచ్చకుండా, విసుగు పుట్టింపకుండ వేలకొలది నిదర్శనముల జూపుచు వ్రాయుటలో బానుగంటి వారిదే పైచేయి. పాఠకునకొక విధమైన యుత్సాహము చిత్తసంస్కృతి ఆవేశము గలిగింపజేయుట కీయన రచన ఎక్కటైనది. శ్రీ లక్ష్మీనరసింహము పంతులుగారి నాటకములలోని పద్యములు బండివాని నుండి పండితుని వరకు బాడుకుని ఆనందించుచుందురు. నాటకరచన కంటే సాక్షి వ్యాసములతో బానుగంటి వారికి గొప్ప పేరు వచ్చింది. సాక్షి వ్యాసముల కంటే నాటకరచనలో నరసింహరావు పంతులుగారిని రసవిధులెల్ల మెచ్చుకునిరి. పానుగంటి వారి నాటకములకు కూచి నరసింహముగారు నాంది వ్రాయుటయొక యాచారము. పంతులుగారు ఆంగ్లవిశేఖరుడగు షేక్స్పియరు వ్రాసిన ఎన్ని నాటకములు వ్రాయవలెనని సంకల్పించి 1-2 మించులో దమ సంకల్పము పూరించుకునిరి. వానిలో నైదారు నాటకములకు వచ్చింది. రాధాకృష్ణ వీరి నాటకములలో నాయక రత్నము, దానియందు వీరి కవిత పండినది. సంస్థానాల దివాను: వీరు లక్ష్మీనరసాపురం జమీందారిని రావు చెల్లయమ్మ గారి దివానుగా చేరారు. 6 సంవత్సరాల తర్వాత అభిప్రాయ భేదాల మూలంగా ఉద్యోగం మానివేశారు. తరువాత ఉర్లాము సంస్థానంలోను, బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలోను దివానుగా కొంతకాలం పనిచేశారు. పిఠాపురం మహారాజా శ్రీ సూర్యారావు బహదూరు వారికి మైనారిటీ తీరగా రాజ్యాధికారం చేపట్టిన తర్వాత పంతులుగారిని 1915-16 మధ్య నాటక కవిగా తమ ఆస్థానంలో నియమించారు. వీరి కోరికపై అనేక నాటకాలు వ్రాసారు. వాటినన్నింటినీ మహారాజుగారే అచ్చువేయించారు. సుమారు 20 సంవత్సరాలు వీరికి జీవితం సుఖంగా జరిగింది. ఆ రోజుల్లో దివానం తరువాత వ్యయానికి వీరి గృహమే అనేవారు. ఆధునిక శ్రీనాథునిగా జీవించారు. వాణి సంఘములో చురుకైన సభ్యునిగా ఉండేవాడు. ఉద్యోగాల వలన, రచనల వలన వీరు విశేషంగా డబ్బు గడించినా దానిని నిలువ చేయడంలో శ్రద్ధ కనపరచలేదు. ఆధునిక శ్రీనాథుని వలనే అనుభవించినన్నాళ్ళు బాగా అనుభవించి, తుది రోజులలో పేదరికానికి రుణబాధకు లోనయ్యారు. మహారాజావారు బాగా పోషించిన పంతులుగారికి తుదిదశలో వైషమ్యాలేర్పడి, తమ దగ్గర ఏనాడో చేసిన రుణం కొరకు వారికి ఇచ్చే 116 రూపాయల గౌరవ వేతనంలో కొంత భాగం తగ్గించడానికి ఉత్తర్వులు జారీ చేశారు. వృద్ధాప్యంలో వీరు అటు ఇటు తిరిగి సంపాదించలేకపోయారు. చేతికి అందివచ్చిన కుమారులు ఉన్నా వారిని ఉద్యోగాలకు పంపలేకపోయారు. కవి శేఖరుని దుస్థితి గురించి పానుగంటి వ్రాసిన లేఖను ఆంధ్రపత్రికలో ఎర్రవల్లి లక్ష్మీనారాయణ ప్రచురించాడు. నాకెవరును దానధర్మము చేయనక్కరలేదు. తగ్గింపు ధరలకు 150 సెట్ల పుస్తకాలు 50 మంది కొని, నా మానుషమును కాపాడినను, నాకు సివిలు ఖైదు తప్పును. 1933 నుండి శారీరకంగా,
మానసికంగా వీరి ఆరోగ్యం చెడిపోయింది. 1935లో పిఠాపురంలో సప్తరిపూర్తోత్సవాలు పురజనులు సన్మానించారు. ఈ ఉత్సవానికి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు అధ్యక్షత వహించారు. పరిస్థితులు మారి, తీవ్ర మనస్తాపంతో ఈయన అక్టోబరు 7న 1940లో మరణించాడు. సాక్షి వ్యాసాల గురించి ప్రముఖుల అభిప్రాయాలు. లక్ష్మీనరసింహారావు పానుగంటి సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి ఎంచేతనంటే వాటిలో పేనులాంటి భావానికాయన ఏనుగంటి రూపాన్నీయడం. నేనుగంటి శ్రీరంగం శ్రీనివాసరావు కొన్ని రచనలు సాక్షి వ్యాసాలు. వికీసోర్స్లో కొన్ని పూర్తి వ్యాసాలున్నాయి. విప్రనారాయణ చరిత్ర, పాదుకా పట్టాభిషేకం, కాంతాభిరామము, రాతి స్తంభము, కళ్యాణ రాఘవము, విజయ రాఘవము, వనవాస రాఘవము, ముద్రిక, నర్మదా, పురుకుత్సియము, సారంగధర, ప్రచండ, చాణక్యము, రాధాకృష్ణ, కోకిల, బుద్ధబోధ, సుధ, వృద్ధ వివాహము, కంఠాభరణము, పూర్ణిమ, సరస్వతి, వీరమతి, చూడామణి నాటకం, చూడామణి నాటక ఇతివృత్తాన్ని కల్హణుడు రచించిన కాశ్మీర రాజతరంగిణి నుంచి వినయాదిత్యుడనే రాజు, దామోదర శర్మ అనే మంత్రిల యథార్థగాథను స్వీకరించి పెంచి రచించారు. పద్మిని ఆరంకముల కల్పిత నాటకము మొదటి కూర్పు 1929. మాలతీమాల, గుణవతి, మణిమాల, సరోజిని విచిత్ర వివాహము, రామరాజు పరప్రేమ మనోమహిమము, ఆనందవాచక పుస్తకం.